పెంతెకొస్తు తర్వాత 20వ ఆదివారము మరియు పరిశుద్ధ సంభాక్త ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము చదువుగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధమైన లూకా గారు చేయబడిన సువార్తమానము 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు చదువుగా ఉన్నాము. పరిశుద్ధమైన లూకా శుభవార్త 10వ అధ్యాయము వచనములు 25 నుంచి 37 వరకు చదువుగా విన్నాము. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెను అని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలని నీవు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలని నీవు రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయు, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయింది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవణ వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడప్పుడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. మరునాడు అతను 2 దీనారములు తీసి ఆ పూటకోళ్ల వానికి ఇచ్చి, అతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడు అని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా, అతడు, అతని మీద జాలి పడినవాడే అని. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగనే చేయమని అతనితో చెప్పాను. ఈ మాట నాకు స్వార్థపరచడం. O Jesus,